గోవింద 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 పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల అంటేనే గుర్తొచ్చేది అందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత గుర్తొచ్చేది మహాప్రసాదం లడ్డు. దర్శనం దొరకపోయినా ఒక లడ్డు దొరికితే చాలు వాళ్ళ ఊర్లోకి వెళ్లి భక్తులకు పంచేది ఆనవాయితీగా ఉంటుంది. అలాంటి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ కక్కుర్తి పడి గత ప్రభుత్వంలో 320 రూపాయల కల నాసి రకం నెయ్యి వాడి ఆ నెయ్యి ద్వారా అప్పట్లో లడ్డు చెడిపోయేది కానీ 2 రోజుల పైన ఉండేది కాదు, అసలు లడ్డు రుచుండేది కాదు. ఏమని విచారిస్తే టీటీడీ కొత్త ప్రభుత్వం బాగానే విచారిస్తే ఆ లడ్డులో జంతువుల మాంసపు ఆయిల్తో చేశారని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆ విషయాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మొత్తం దేశం రాష్ట్రం ప్రజలందరూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ ఒక్కసారిగా అన్ని మతాలు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే గతంలో రథాలు కాల్చేశారు, గుళ్ళ దేవుళ్ళు తలలు చేశారు, గుళ్లలో అప్రమత్తం చేశారు. సాక్షాత్తం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్య వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈ లడ్డు వడ ఇంకా అనేక ప్రసాదాల్లో కూడా అలాంటి నెయ్యి వినియోగించినట్టు ఎంత బాధాకర విషయం అండి. గత ప్రభుత్వంలోనే ఎండోమెంట్ గానండి ఒక బోర్డు మెంబర్ కూడా వ్యతిరేకించారు. టీటీడీ వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మంచి ఘీ వాడదాం, దేశీ నెయ్యి వాడదామని చెప్పినా కూడా ఈ ధర్మారెడ్డి, రవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పట్టించుకోకుండా వాళ్ళు మేము చెప్పిందే చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ కూడా వేరే మతస్థులు. ఆ విషయాన్ని గతంలో కూడా చెప్పాం. వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. ఆయనతో పాటు టీటీడీ ఇద్దరు చైర్మన్ ని ధర్మారెడ్డి ఈవోను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే నిజమైన భక్తులకు సంతోషం కలుగుతుంది. అరెస్ట్ చేయకపోతే దీని వెనకాల కుట్ర జరిగింది భావిస్తారు. అరెస్ట్ చేసే వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుంది.